వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు మరియు హ్యాపీ క్రిస్మస్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మరి శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా ప్రవచన గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనాన్ని, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు యేసయ్య కన్యక గర్భాన్ని జన్మించారు అని అడిగితే మనకు తోడై ఉండడానికి, మనతో ఉండడానికి యేసయ్య ఈ భూలోకానికి దిగి వచ్చారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు తోడయ్యుండి ఆయన చేసే కార్యాలు ఏమిటో 2 విషయాలు పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం నేర్చుకుందాం. ఆదికాండము 26వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉంది. ప్రభువు ఇస్సాకుతో మాట్లాడుతున్నారు. ఈ దేశమందు పరవాసివయుండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆశీర్వదించెదను. దేవుడు ఎవరికి తోడై ఉంటారో వారిని ఆశీర్వదిస్తారు. అబ్రహాము దినాలలో వచ్చిన కరువు కాకుండా ఇస్సాకు దినాలలో కూడా కరువు వచ్చింది. ఆ కరువు కాలమందు దేవుడు ఇస్సాకుతో మాట్లాడుతున్నారు. ఇస్సాకు, ఈ దేశములోనే నీవు ఉండు. అయ్యా, మరి కరువు వచ్చింది, నేను నీకు తోడై ఉంటాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. దేవుడు ఎవరికి తోడుగా ఉంటారో వారు ఆశీర్వదించబడతారు, వారు వర్ధిల్లుతారు, వారు ఉన్నత స్థితిలోనికి వస్తారు. ఎందుకనగా వాక్యం చెప్తుంది, సైన్యముల అధిపతియగు యెహోవా దావీదుకు తోడై ఉండెను గనుక దావీదు అంతకంతకు వర్ధిల్లెనని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీకు తోడై ఉన్నప్పుడు నీవు వర్ధిల్లుతావు, నీవు అభివృద్ధి చెందుతావు. నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో, ఏ వ్యాపారం అయితే చేస్తున్నావో ఆ వ్యాపారములో నువ్వు సఫలం అవుతావు. ఎందుకనగా యెహోవా యోసేపునకు తోడయ్యుండెను గనుక అతడు వర్ధిల్లెనని వాక్యం చెప్తుంది. అయితే ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది, అతడు చేయునదంతయు యెహోవా అతని చేతిలో సఫలం చేశానని వాక్యంలో రాయబడి ఉంది. మనం వర్ధిల్లుట కొరకై, ఆశీర్వదించబడుట కొరకై మనం చేసే ప్రతి పనిని ఆయన సఫలం చేస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉండాలి. ఆయన తోడుగా ఉన్నప్పుడు మనం ఆశీర్వదించబడతాం. మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించెను. దేవుడు ఎవరికి తోడై ఉంటారో వారికి వచ్చిన శ్రమలన్నిటిలో నుండి ఆయన విడిపిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు భయపడొద్దు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా ఏ మాత్రము మనం భయపడనవసరం లేదు. 23వ కీర్తనలో భక్తుడైన దావీదు గారు చెప్తారు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును అని అంటారు. గాఢాంధకారపు లోయలైనా ఆయనకి ఎందుకు భయము లేదు అని అడిగితే ఆయన అతనికి తోడై ఉన్నారు.
నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడై ఉన్నప్పుడు ఎటువంటి గాఢాంధకారమైన, ఎటువంటి లోయ గుండా మనం ప్రయాణం చేసినా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా దేవుడే ఆయన మనల్ని ఆదరిస్తాడు. ఆయన మనకు ధైర్యం చెప్తారు. మన శ్రమలలో నుండి ఆయన మనలను విడిపిస్తారు, మనలను గొప్ప చేస్తారు. మన జీవితంలో ఘనమైన కార్యాలను దేవుడు జరిగిస్తారు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో కూడా ఒకవేళ సమస్యలతో ఉన్నావేమో, బాధలతో ఉన్నావేమో, బంధకాలతో ఉన్నావేమో, బలహీనుడిగా ఉన్నావేమో, కృంగిన పరిస్థితులలో ఉండి ఈ మాటలు వింటున్నావేమో, ఈరోజు ఒక చిన్న ప్రార్థన చేయి. యేసయ్యా, నువ్వు నాకు తోడై ఉండడానికే ఈ లోకానికి దిగి వచ్చావు, నాకు తోడై ఉండు ప్రభు అని ప్రార్థించగలిగితే ప్రభు నీకు తోడై ఉంటారు. నీకు ఎదురైన ప్రతి శ్రమలో నుండి ఆయన నిన్ను విడిపిస్తారు. అలా విడిపించినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా యేసయ్య నీకు వందనాలు. అయ్యా, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఎందుకనగా నేను తోడై ఉంటాను అని మీరు చెప్పారు. మీరు తోడై ఉన్నప్పుడు మేము ఆశీర్వదించబడతాం. మీరు తోడుగా ఉంటే శ్రమలలో నుండి తప్పించబడతాం. అయ్యా, నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి. అయ్యా, గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాను, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను, వెన్ను తట్టి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఏ సమస్యలలో అయితే ఉన్నారో యేసు నామములో విడుదల కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, నీ కార్యములను మీరు జరిగించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. సంతోషకరమగు వర్తమానము పంచుతూ పోదాం సర్వలోకము. అందరి కోసం, అందరి కోసం, అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో. అందరి కోసం యేసు పుట్టెను. సందడి చేద్దాం సంగీతంతో.